వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు నటుడు ఆలీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా వైసీపీ నుంచి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. ప్రజెంట్ ఆలీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్నారు. అలాంటి ఒక చిన్న పదవి తనకు కట్టబెట్టడం మీద ఆలీ చాలా అసంతృప్తిగా ఉన్నారు. బట్ ఆ పదవిని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్లో అయితే లేరు. ఎప్పుడు కూడా ఆయన అవసరమైతే రాజ్యసభ ఇస్తే జగన్మోహన్ రెడ్డి, లేకుంటే ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలోనే చాలా ఆసక్తిని చూపిస్తూ వచ్చారు ఆలీ. గతంలో ఆలీ ఒక చిన్నదనం నుంచి ఒక ఆర్టిస్ట్గా, కమెడియన్గా చాలా ఒక సోలో ఇమేజ్ అయితే ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకోగలిగారు. ఆ తర్వాత ఆ ఇమేజ్ని తర్వాత రాజకీయాల్లో కూడా ఆయన వాడారు. టీడీపీలో కూడా కొన్ని రోజుల పాటు అత్యంత కీలకంగా టీడీపీతో కూడా అసోసియేట్ అవుతూ వచ్చారు. అలాంటి ఆలీ పర్టికులర్లీ కూడా 2019 ఎన్నికల కంటే ముందు అఫిషియల్గా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ ఆలీ చేసిన కామెంట్స్ కూడా అటు పవన్ కళ్యాణ్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహాన్ని తీసుకొచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటిది జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ని ఆలీ టార్గెట్ చేయడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆ రోజు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అలా వైఎస్ఆర్సీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ఆలీ గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ఈ సమయంలోనే ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేయాలని ఆలోచన చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ దిశగా వర్కౌట్ చేయలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే రాజ్యసభ లాంటి టికెట్ల విషయంలో ఆలీకి హామీ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. కానీ మోహన్ బాబు లాంటి వాళ్ళు, జయసుధా లాంటి వాళ్ళు, ఆలీ లాంటి వాళ్ళు అంత ప్రచారం చేసినా బట్ పదవీల విషయంలో మాత్రం వాళ్ళని చాలా రోజుల పాటు పక్కన పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రోజులకు ఒక ఏడాది క్రితమే అటు పోసానికి దెన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చున్నారు, ఇటు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చున్నారు. అయితే తాను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకేదో ఇచ్చారన్న వాదనలో ఆలీ కొన్ని రోజుల పాటు చాలా సైలెంట్గా ఉండిపోయారు. కనీసం తాను రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తే ఎమ్మెల్సీ పదవినైనా జగన్మోహన్ రెడ్డి కేటాయించలేదని ఒక అసంతృప్తి ఆలీలో ఉంది. బట్ ఆ పదవి ఇచ్చారు కాబట్టి దాంట్లో అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అయితే తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆలీకి సంబంధించి మరో ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. రేపు మార్చిలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఏపీ కోటాలో. అది కూడా 3 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే రాబోతున్నాయి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి. సో ఈ క్రమంలోనే ఒక రాజ్యసభ స్థానాన్ని ఆలీ కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ను తిరిగి తన వైపు పుల్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలీ లాంటి వాళ్ళకు రాజ్యసభ సీటు విషయంలో ప్రయారిటీ ఇస్తారనే లీక్లు వచ్చాయి. అయితే ఇప్పుడు తీరా ఎన్నికల సమయం నాటికి పూర్తి స్థాయిలో ఆలీని ప్రత్యక్ష రాజకీయాల నుంచే పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని కూడా అంటున్నారు. అయితే గతంలో ఆలీ రాజమండ్రి లాంటి టికెట్ని అడగడం జరిగింది. ఆ దిశగా ఆయన ఫోకస్ పెట్టారనే చర్చ జరిగింది. కానీ అంతకంటే ముందుగా ఈరోజు కర్నూలు లాంటి చోట్ల, నంద్యాల లాంటి చోట్ల ముస్లిం మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాంటి చోట్ల ఆలీ పోటీ చేసినట్లయితే అది పర్సనల్గా పార్టీకి ఒక యాడ్ అన్ ఎలిమెంట్ అవుతుంది, మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇంపాక్ట్ పడుతుందనే ఒక చర్చ ఉంది. సో అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా తాను కర్నూలు నుంచి వీలైతే లేకుంటే నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా ఇష్టంగా ఉన్నారు ఆలీ. ఆ దిశగా ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారనే చర్చ ఉంది. ఇప్పటికే ఈ ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచారని కూడా అంటున్నారు. అయితే ఈరోజు కర్నూలు నుంచి కానీ నంద్యాల నుంచి కానీ జగన్మోహన్ రెడ్డికి సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి ఆలీకి ఎంతవరకు కూడా ఈ టికెట్ కేటాయిస్తారనేది ఆయన కోరినట్లయితే అనేది ఒక ప్రశ్నార్థకమే. కానీ టికెట్ల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి అటు ఇటు జంబ్లింగ్ చేస్తూ కొత్త వాళ్ళకి ఎలాగైతే ప్రయారిటీ ఇస్తున్నారో ఆ లిస్టులో తన పేరు కూడా ఉండాలని ఆలీ కోరుకుంటూ వస్తున్నారు. మరి ఆలీ కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన నంద్యాల నుంచో కర్నూలు నుంచో బరిలోకి దించే ప్రయత్నం చేస్తారా స్థానిక ఎంపీలని కన్విన్స్ చేసి, లేకుంటే ఆలీకి నిజంగానే తన పార్టీ ఖాతాలో వచ్చే రాజ్యసభ టికెట్నే కేటాయిస్తారన్నదైతే మనం చూడాలి. కానీ ఈ రోజును చూసినట్లయితే ఆలీ లాంటి వాళ్ళని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించడం ద్వారా ఒక ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ను గ్రాప్ చేయొచ్చని, పుల్ చేయొచ్చని టువర్డ్స్ తన పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అయితే మాత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆలీ ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా లేరు. కేవలం 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారు మాత్రమే. సో అలాంటి ఆలీ కారణంగా ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ వస్తాయంటే అదొక పెద్ద డౌటే అనే చెప్పాలి. ఓవరాల్గా ఇలాంటి పరిణామాల మధ్య ఆలీ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం, అందుకు అనుగుణంగా ఆలీ ఈరోజు పావులు కదుపుతున్న తీరు మాత్రం చర్చనీయాంశం అవుతూ వస్తోంది. లెట్స్ సీ నిజంగానే ఆలీ కర్నూలు నుంచో నంద్యాల నుంచో పోటీ చేయడానికి అక్కడ వైసీపీలో రాజకీయ సమీకరణాలు ఎంతవరకు ఫిట్ అవుతాయనే అంశం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.